హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే సోరకాయతో వడలు. ఏంటి మీకు కొత్త రెసిపీ చెప్తుంది అనుకుంటున్నారులే? అవునండి, సోరకాయతో వడలు చేస్తే అస్సలు మనం మిగతా వడలన్నీ మర్చిపోతామండి. అన్నీ దీని కింద జూజూబి, అంత రుచిగా ఉంటాయి ఈ వడలు. అసలు మీరు ఒకసారి ట్రై చేయాలిలే కానీ ప్రతిసారి ఈ వడలే చేసుకొని తింటూ ఉంటారండి. అంత రుచికరమైన వడలని మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా? చూడాలంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి. మర్చిపోకుండా ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఎందుకంటే అన్నీ కూడా ఒక మంచి మంచి రెసిపీస్తో ఉన్నాయి. అన్ని హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, అలాగే కొన్ని మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒక్కసారి విజిట్ చేసేసేయండి, మీకు చాలా నచ్చేస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా. సో స్టార్ట్ చేసేద్దామా? ఇంకో విషయం, సోరకాయతో వడలంటే కొంచెం హెల్దీ రెసిపీ అండి. సో డెఫినెట్గా ట్రై చేసేసేయండి. సో ఫస్ట్ అయితే ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి. కొంచెం ముదిరిపోయిన సొరకాయన మరేం పర్లేదు, ఏది ఉన్నా తీసుకోండి. పైన పీల్ తీసేసి ఇలా మంచిగా తురిమేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం సొరకాయని మొత్తం తురిమేసుకోండి. హాఫ్ క్వాంటిటీ చేసుకుంటే సరిపోదు, ఫుల్ క్వాంటిటీ చేసేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీరు కొన్నే చేసుకోవాలనుకుంటే హాఫ్ సోరకాయ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తురిమిన సోరకాయ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి వేసేసుకోండి. ఒకవేళ మీకు చాలా క్రిస్పీగా కావాలి అనుకుంటే శనగపిండి స్కిప్ చేసేసి 2 కప్స్ బియ్యం పిండి యాడ్ చేసేసేయండి. ఒకవేళ మాకు కాస్త మెత్తగా ఉండాలి అనుకుంటే మనకి శనగపిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ రెండు కూడా యాడ్ చేసిన తర్వాతకి ఇలా మంచిగా కలిపేసేసి ఇందులో కొంచెం సోడా, అలాగే టేస్టీకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసేయండి. ఈ రెండు యాడ్ చేశాక మంచిగా కలిపేసేయండి మళ్ళీ, ఎందుకంటే సాల్ట్ మొత్తం కలుస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తంగా కలిపేసి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఉల్లిపాయలు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇందులోనే ఖాళీ అల్లం ఒక్కటే మిక్సీ పట్టి వేసేసేయండి. అల్లం ఫ్లేవర్ ఉంటుందండి ఇందులో, అస్సలు అద్దిరిపోతుంది, అంతే, అంత రుచిగా ఉంటుంది అల్లం ఫ్లేవర్. సో ఇదంతా కూడా మళ్ళీ మంచిగా కలిపేసి ఇలా మంచిగా మిక్సింగ్ బౌల్లో కలిపేసిన తర్వాతకి ఎంత నానబెడితే అంత రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. నేను ఇక్కడ 10 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను, ఎందుకంటే కాస్త పిండి పులవాలండి, అప్పుడే మనకి వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో తర్వాతకి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేయండి. ఒకవేళ మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టండి, మరేం పర్లేదు, చాలా రుచిగా ఉంటాయి మన వడలు. సో తర్వాతకి ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన చిన్న చిన్న బౌల్స్ లాగా మన సోరకాయ పిండి అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసి మధ్య మధ్యలో వాటర్ తడుపుకుంటూ ఇలా కవర్ మీద వాటర్ తడుపుకుంటూ మంచిగా వడల షేప్లో వేసేసుకోవాలి. ఇక్కడ మన వడలు ఆప్షనల్, ఒకవేళ మీకు మందంగా మెత్తగా అలా రావాలి అనుకుంటే ఇలా సన్నగా కాకుండా మరింత లావుగా చేసేసుకోండి. ఒకవేళ మాకు కాస్త క్రిస్పీగా ఉండాలి, అలాగే బియ్యం పిండి ఉండొద్దు, మంచిగా కాలాలి అనుకుంటే ఇలా కాస్త పల్చగా తడపండి. నేను చూపించినట్టు ఇలా పల్చగా చేశారంటే మన వడలు అద్దరిపోతున్నాయండి. ఒకవేళ మందంగా ఉన్నా కూడా మరేం పర్లేదు, చాలా టేస్టీగానే ఉంటాయి, కాకపోతే లోపల సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో వరకు అడ్జస్ట్ చేసుకుంటూ చాలాసేపు కాల్చుకోవాలి. సో ఇలా చేసామంటే చాలా త్వరగా కాలిపోతాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. సో ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మీరు పిండిని ఒత్తుకొని నూనెలో వేసేసేయండి. సో నేను చూపిస్తున్నట్లు ఇలా మధ్య మధ్యలో వాటర్ తడుపుతూ వేయడం వల్ల మనకి కవర్కి పిండి అతుక్కోకుండా మనం తీసిన వెంటనే వస్తాయి.
సో మిగతా పిండి అంతా కూడా ఇలానే బాల్స్ లాగా చేసేసుకొని మనకి ఎంత సైజులో కావాలనుకుంటామో, ఎంత పల్చగా కావాలనుకుంటామో చూసేసుకొని ఇలా పెట్టేసామంటే అయిపోతుంది. వడ షేప్లో చేసేసుకోవాలి. అంతే, ఇంకా మన సొరకాయ వడలు రెడీ అయిపోతాయి. ఇలానే మిగతా పిండిని కూడా చేసేసుకోవాలి. గుర్తుంచుకోండి, మనం ప్రతి వాయికి పిండిని కాస్త మొత్తం కింది నుంచి పై వరకు కలుపుతూ చేసుకోవాలండి. ఎందుకంటే అలా కలుపుతూ చేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందండి. సో మర్చిపోకుండా ఇలా కలుపుతూ వేస్తూ ఉండండి, మనకి పర్ఫెక్ట్ వడలు రెడీ అయిపోతాయి. సో షేప్ గురించి ఆలోచించకండి, నాకు షేప్స్ కరెక్ట్గా రాలేదు, మీరు మంచి షేప్లో వేసేసుకోండి. సో ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 5 minutes వదిలేసి తినేసేయండి. అంతే, ఇంకా మన సొరకాయ వడలు చాలా 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 రుచిగా ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఎక్కువగా ఆయిల్ పీల్చుకోదండి. అసలు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అలాగే చాలా రుచిగా ఉంటాయి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీ, ఏ చట్నీ ఉన్నా చాలా రుచిగా ఉంటాయి. ఇలానే ఉత్తిగా కూడా తినేయొచ్చండి, అంత రుచిగా ఉంటాయి మన వడలు. సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మరి నాకు ఒక లైక్ చేయాలి కదా. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ని విజిట్ చేసేసేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో కొట్టేసేయండి. సో చూస్తున్నారు కదా, వడలు అసలు చింపుతుంటాయి, ఎంత బాగున్నాయో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. లోపల ఏ మాత్రం పిండి లేకుండా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయో మన వడలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మర్చిపోకుండా మన ఛానల్లో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.